ఉన్నతమైన ఉద్దేశాలను బట్టి వందనాలు చేస్తుంటున్నాం. మీ అనాది కాలం గుంటూరులో మీరు నిలుపుకున్న దీపస్తంభమైన శివను ప్రార్థనా మందిరము జరుగుతున్న పరిచయలను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఈరోజు బైబిల్ స్టడీ ఉంది. వచ్చిన ప్రియులైన వారందరిని బట్టి స్తోత్రాలు తండ్రి. ముందున్న సమయాన్ని మేలుకరంగా ఉంచండి. ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టి మీ మందిరాలకు తీసుకురండి ప్రభు. ఈ దినం ఎంతో మేలుకరంగా ఉంచండి ప్రభా. పాడే పాటలు ప్రభా వర్తమానంలో మీ సహాయాన్ని కోరుతుంటున్నాము. మాకు అనులేచున్నాం. మాకు సహాయం నుంచి వచ్చునంటే యెహోవానే మీకు సహాయం కలుగునని వ్రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నాము. ముందున్న సమయాన్ని మేలుకరంగా ఉంచుము. దినములు చెడ్డలి అపాయకరమైన పరిస్థితుల్లో చెడు దినాల్లో ఉంటున్నాము. మీరు ఎక్కల చాటును మమ్మల్ని భద్రపరచము. ప్రతి నిమిషము కాపుదల చేస్తున్న దేవుడవు తండ్రి, మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. 2021 సంవత్సరంలో ఏప్రిల్ మాసం 15వ తారీఖు వరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. స్తోత్రాలు. ఈ సమయంలో ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ సహాయాన్ని కోరుతూ అంత క్రమంగాను మర్యాదగాను జరగడానికి సహాయం చేయమని, నేను దాసునన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువును రక్షకుడును త్వరలో రాన్న యేసు ప్రభు వారి ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. బ్రదర్ని రమ్మని చెప్పి సమయంలో శివుని గీతంలో నుండి పాట సంఖ్య అన్నారండి. నూట 32వ పాట. 130 మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి. మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. అయినను నలిగిన వినయపు దీన మనసులో నివసించును జీవించును. అయినను నలిగిన వినయపు దీన మనసులో నివసించును జీవించును. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు
మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి దినమెల్ల ప్రభుకై వధింపబడియున్నాటి గొర్రెలము దినమెల్ల ప్రభుకై వధింపబడియున్నాటి గొర్రెలము అయినను ప్రేమించిన వాని ప్రేమను బట్టి పొందితిమి విజయమును అయినను ప్రేమించిన వాని ప్రేమను బట్టి పొందితిమి విజయమును కనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి ఉన్నాము మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి ఉన్నాము అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఉంటిమి అంధకారమందుంటిమిగా పడిపోయి ఉంటిమి అంధకారమిగా అయినను తిరిగి లేతుము యెహోవాయే మా అయినను లేతుము యెహోవాయే మా వెలుగు రక్షణ మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిమి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిమి అయినను ఎల్లప్పుడు ఊరేగించునము విజయముతో స్తోత్రములు అయినను ఎల్లప్పుడు ఊరేగించునము విజయముతో స్తోత్రములు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి మా సామర్థ్యము పునరుద్ధరణము
మా జీవము మా రక్షణ నిధి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. కంజర్ తీసుకొస్తాను. కంజర్ సియోను గీతాల నుండి పాట సంఖ్య 354. పెద్ద పాటల పుస్తకం నుండి సియోను గీతాలు పెద్ద పాటల పుస్తకం నుండి పాట సంఖ్య 354. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును ప్రియుడా. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. చూడుము సోదర దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిన్ ప్రేమించే ఈ జగతిన్. చూడుము సోదర దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిన్ ప్రియుడా ప్రేమించే ఈ జగతిన్. సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు యేసుని పంపెను ప్రియుడా యేసుని పంపెను. సాటి లేనిది యేసుని రక్తము పాపము కడుగును ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. లోకము కరుణించే క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగా నిచ్చే ప్రియుడా ప్రాణము బలిగా నిచ్చే. లోకము కరుణించే క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగా నిచ్చే ప్రియుడా ప్రాణము బలిగా నిచ్చే. లోక పాపమెల్ల సిలువలో మోసి లోక పాపమెల్ల సిలువలో మోసి తొలగించే శాపమున్ ప్రియుడా తొలగించే శాపమున్. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. వినుము సోదర ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను ప్రియుడా పరలోక వార్తను. వినుము సోదర ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను ప్రియుడా
పరలోక వార్తను ఉన్నతమైన పరలోక ప్రేమను ఉన్నతమైన పరలోక ప్రేమను చాటించుచుంటిమి ప్రియుడా చాటించుచుంటిమి సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును యేసుని నీవు క్షమించుమని వేడు విరిగిన హృదయముతో ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని నీవు క్షమించుమని వేడు విరిగిన హృదయముతో ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని అమూల్య రక్తధారాలే యేసుని అమూల్య రక్తధారాలే కడుగును పాపమెల్లా ప్రియుడా కడుగును పాపమెల్లా సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును పాపభారమును మోసికొని నీవు ప్రయాస పొందేదవా ప్రయాస పొందేదవా పాపభారమును మోసికొని నీవు ప్రయాస పొందేదవా ప్రియుడా ప్రయాస పొందేదవా పాపమొప్పుకొని యేసు పాదముల పాపము ఒప్పుకొని యేసు పాదముల చేరుము ప్రియుడా చెంతకు చేరుము ప్రియుడా చెంతకు చేరుము సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును గతించుచున్నది స్వల్ప జీవితం శీఘ్రముగారము ప్రియుడా శీఘ్రముగారము గతించుచున్నది స్వల్ప జీవితం శీఘ్రముగారము ప్రియుడా శీఘ్రముగారము కర్తా యేసునందు విశ్వాసము కర్తా యేసునందు విశ్వాసము రక్షణ పొందుము ప్రియుడా రక్షణ పొందుము సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును కృపాయానందము పవిత్ర ప్రేమలు
భాగము పొందుము ప్రియుడా భాగము పొందుము కృపయానందము పవిత్ర ప్రేమను భాగము పొందుము ప్రియుడా భాగము పొందుము పాపసాగరమును దాటించగలడు పాపసాగరమును దాటించగలడు యేసు రక్షకుడే ప్రియుడా యేసు రక్షకుడే సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపము కడుగును ప్రియుడా పాపమును కడుగును. ఇంకో పాట పాట సంఖ్య పెద్ద పాటల పుస్తకాల్లో 274, పాత వాటిలో 234. 274 నీ రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ రక్తమే నా బాలము. పాట సంఖ్య 274. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ రక్తమే నా బాలము. నీ రక్తమే శుద్ధీకరించును, నీ రక్తమే నా బాలము. నీ రక్తధారలే ఇలా పాపి కషాయమిచ్చును, నీ రక్తధారలే ఇలా పాపి కషాయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బాలము. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగానున్నది, నశించు వారికి నీ సిలువా వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బాలము. ఈ సిల్వలో కాచిన ఎత్తి విలువైన రక్తముచే, నీ సిల్వలో కాచిన ఎత్తి విలువైన రక్తముచే
పాప విముక్తి చేసి దేవి పరిశుద్ధ దేవతనయుడా పాప విముక్తి చేసి దేవి పరిశుద్ధ దేవతనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము సంధివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను సంధివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకోండివి ప్రభువా నీకే స్తోత్రము ప్రేమతో చేర్చుకోండివి ప్రభువా నీకే స్తోత్రము నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము నన్ను వెంబడించు సైతాను నన్ను బెదరించు సైతాను నన్ను వెంబడించు సైతాను నన్ను బెదరించు సైతాను దునుమాడేసి నీ రక్తమే దహించి నీ రక్తమే దునుమాడేది నీ రక్తమే దహించి నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము స్తుతి మహిమ ఘనతయు యుగ యుగములకును స్తుతి మహిమ ఘనతయు యుగ యుగములకును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తాగును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తాగును నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము రాత్రి బైబిల్ స్టడీకై దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 12వ అధ్యాయం మార్కు సువార్త 12వ అధ్యాయం దయచేసి 30వ వచనాన్ని మనందరం కూడా కలిపి చదువుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనాన్ని మనందరం కూడా 31 కూడా చదువుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 31వ వచనాన్ని మనందరం కూడా కలిపి చదువుకుందాం. రండి. నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకంతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలనది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలనది రెండవ ఆజ్ఞ. దేవుడి చిన్న లేఖన భాగాన్ని మనం వెనికిలో దీవించులాగున ప్రభు సహాయం కొరకై ప్రార్థించుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచి ఆరాధించుకొని ఆడి కనపరిచాము. అదే మాదిరిగా మీరు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో మార్కు రాసిన సువార్తలు 12వ అధ్యాయం 30వ వచనం మేము అందరం కూడా కలిపి చదువుకున్నాం. ఆ వాక్యాన్ని మీరు ఆశ్రయించి ఇచ్చి వడ్డించము నాయన.
బైబిల్ స్టడీకై నన్ను కూడా సిద్ధపరచుము. కొన్ని మాటలు నా నోట ఉంచుము ప్రభువా. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడటకు సహాయం చేయండి. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను తండ్రి, బలిపీఠంలో కాలుతున్న నొప్పునుతో ప్రభువా నన్ను కాల్చుమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏ మంచి లేదు, అరికాలు మొదలుకుని నన్నెత్తి వరకు ప్రభువా ఏ మంచి విశేషవస్థత లేనివాడను, మానవ హద్దుబాటులో బలహీనతలో ఉంటున్నవాడను ప్రభువా కరుణించుము, బలపరచుము, ధైర్యపరచుము తండ్రి. ఇదే నీకు ప్రభువా నీ వాక్యమును విత్తడానికి, గ్రంథమును ప్రభువా బోధించడానికి అపాత్రుడను అయోగ్యుడను ఒప్పుకుంటున్నాను. ఏ యోగ్యత లేదు ప్రభా. కనికరించి ప్రభా నాకు ఇచ్చిన ఇట్టి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ నన్ను కూడా బలపరచమని వచ్చిన బిడ్డలందరం బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి కొంత సమయం మీ సన్నిధిలో గడపడానికై, మీ మాటలు వినడానికై నన్ను మమ్మల్ని సిద్ధపరచమని, ముందని సమయాన్ని మేలుకరంగా ఉంచమని సియోను సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన బిడ్డలందరం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ రాలేని వారికి మరొక తరుణాన్ని దయచేయమని మా ప్రభువును రక్షకుడును త్వరలో రాని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. కనుక ఈ రాత్రి మార్క్స్ వార్త 12వ అధ్యాయము దయచేసి 30వ వచనాన్ని మరలా కలిపి చదువుకుందాం. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమించవలనది ప్రధానమైన ఆజ్ఞ. కనుక యేసుప్రభు వారు ఆ దినాల్లో ఒక శాస్త్రంలో ఒకడు యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు వారిని అడుగుతున్నాడు. ఏమని? రండి 12వ అధ్యాయంలో 28వ వచనం. శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలోనూ ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను. కనుక ఒక శాస్త్రి వచ్చాడు. శాస్త్రుల్లో ఒకడు అంటే ఆయన కూడా శాస్త్రి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎరిగినవాడు. శాస్త్రులు పరిచయలు అనేవాళ్ళు ఉండేవారు ఆ దినాల్లో. కనుక శాస్త్రి ఏంటి? ధర్మశాస్త్రం ఎరిగినవాడే. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అంతకుముందు యేసు ప్రభు వారితో కొంతమంది ఆ యొక్క సద్దుకైలు వచ్చి యేసు ప్రభు వారితో కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. యేసు ప్రభు వారు పరలోక సంబంధమైన జ్ఞానంతో వారికి సమాధానం చెబుతున్నాడు. నిజంగా ఎంత జ్ఞానము! అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు. ఒక సందర్భంలో రాయబడి ఉంది, ఆయన దేవాలయంలో బోధించుచు ఆ యొక్క యాజకులతో, ఆ యొక్క శాస్త్రులతో, పరిచయలతో దేవుని వాక్యాన్ని తర్కిస్తూ ఉంటే వారు అనుకున్నారు ఈయన ఏమనుకున్నారు? ఈయన వడ్లవాని కుమారుడు కాదా? ఏం సంగతులు? ఈ తండ్రి ఈయన సహోదరులు మనతో ఉన్నవారు కారా? ఇట్టి జ్ఞానం ఈయనకి ఎక్కడిది? ఆయన ఈ జ్ఞానమునకు మూలమని తెలియదు ఆ దినాల్లో. అందుకని ప్రభువారిని తక్కువ అంచనా వేశారు. కనుక ఆ దినాన శాస్త్రంలో ఒకడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్న మాటలు, అయ్యా ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఏ ఆజ్ఞలు? మోషేకి పాత నిబంధన కాలంలో సియోను పర్వతం మీద, సియోను కొండ మీద దేవుడైన యెహోవా ఆ 2 రాతి పలక మీద రాసిన 10 ఆజ్ఞలు. వాటిల్లో ఒకటి అడుగుతున్నాడు. ఈ 10 ఆజ్ఞలలో ఏమంటున్నాడు? రండి. ఈ 10 ఆజ్ఞల్లో ఈ ఆజ్ఞలన్నింటిలోనూ ప్రధానమైనది, ముఖ్యమైనది, ప్రధానమైనది ఏది అని అడుగుతుంటే ఆ ప్రశ్నకు యేసు ప్రభు వారు సమాధానం చెబుతున్నాడు. ఏమని అంటున్నాడంటే అప్పుడు అంటున్నాడు, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన యెహోవాను, నీ ప్రభువుని ప్రేమించటమే మొదటి ప్రధానమైన ఆజ్ఞ. కనుక ఇక్కడ ప్రధానమైన ఆజ్ఞ ఏంటంట? మొదటిది దేవుని ప్రేమించటం. దేవుని ప్రేమించాల. ఇది మనం చూసుకుంటే ఈ సంవత్సర వాగ్దానంలో కూడా ఈ ప్రేమను గురించే రాయబడుతూ ఇచ్చాడు. 2021 సంవత్సరంలో ఈ ప్రేమను గురించే సార్వత్రిక సంఘం యొక్క వాగ్దానం ఇవ్వబడింది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించేదను. నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు. దేవుడు తను ప్రేమించు వారికి ప్రేమను గురించే రాయబడి ఉంది. ఎందుకంటే ఆ ప్రేమను గురించే దేవుడు ఈ సంవత్సరం సార్వత్రిక సంఘానికి ఇట్టి వాగ్దానం ఇచ్చాడు. ఈ దినములలో ప్రేమ చల్లారిపోతుంది. అందుకని ప్రకటన గ్రంథము ఎఫెసీ సంఘానికి రాస్తాడు, ఆ మొదటి ప్రేమ నీలో కోల్పోయి తిని
మొదటి ప్రేమను చల్లారిపోయే నీ ప్రేమ నాలో కోల్పోయి తిని. మొదటి ప్రేమను చల్లారిపోయే నీ ప్రేమ నాలో నిలుపుము నీదు ప్రేమ, నాలో నిలుపుము నీదు ప్రేమ. ఓ ప్రభువావు జీవము నీము, ఓ ప్రభువావు జీవము నీము. అందుబట్టే ప్రభు ఈ సంవత్సరం సార్వత్రిక సంఘానికి ఈ వాగ్దానం ఇచ్చాడు. ప్రేమల గురించే. ఇదే నీతో కూడా నాతో కూడా మాట్లాడుతున్న ఈ విషయము ప్రేమల గురించే. అందుకని మొదటిగా మన దేవుని ప్రేమించబద్దులమై ఉంటున్నాము. అందుకే రాశాడు, ప్రేమ లేనివాడునైతే కొండలను పిగిలించగల సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రేమ లేనివాడినైతే వ్యర్థుడిని అంటున్నాడు. కనుక ప్రేమ చాలా ఇంపార్టెంట్. దేవుని ప్రేమించాలా, యేసు ప్రభువుని ప్రేమించాలా, మనం ప్రేమించబద్దులమై ఉంటున్నాం. కనుక ఈ ప్రేమను గురించి రాసి ఉంటున్నాడు. మాట చదువుకుందాం. దేవుని ప్రేమించాలి. అందుకనే దేవుని ప్రేమించాలి. ఎందుకు దేవుని ప్రేమలో దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదాలు కొన్ని చూసుకుందాం. ఎందుకు ప్రేమించమంటున్నాడు? ఆ ప్రేమలో కొన్ని ఆశీర్వాదాలు దేవుడు దాచాడు. అందుని బట్టే దేవుని ప్రేమిస్తే ఆ ఆశీర్వాదాలు మనకు దయచేస్తాడు. కనుక ఆ ప్రేమలో దేవుని ప్రేమించట్లో దేవుడు దాచి ఉంచిన ఆ మేళ్ళు, ఆ ఆశీర్వాదాలు కొన్ని చూసుకుని మనము ముగించుకుందాం. రండి మొదటిగా నిర్గమాకాండము 20వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్స్ 20 verse 6. నిర్గమాకాండము 20వ అధ్యాయం, దయచేసి 6వ వచనం చదువుకుందామా? నన్ను ప్రేమించి చదవండి. నన్ను ప్రేమించి నాజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై. అదే మాట రాస్తాడు ద్వితీయోపదేశకాండంలో కూడా. సరే, కనుక మొదటిగా దేవుని ప్రేమిస్తే మనకు కలిగే మేలేంటి, మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? మొదటిగా అంటున్నాడు, నన్ను ప్రేమించి నాజ్ఞలను గైకొని వారికి. ప్రేమించడమే కాదు కానీ ఆయన మాటలు, ఈ నా మాటలు విని వీటి చొప్పున చేయు ప్రతి వాడును అని రాయబడి ఉంది. వాడు ఎలాంటి వాడంట? బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడంట. ఆ మాటలు వినుట శ్రేష్టము, గొర్రెలను కొవ్వును అర్పించడం కంటే నా మాట వినుట శ్రేష్టమని రాయబడి ఉంది మొదటి సమూయేలు గ్రంథంలో. కనుక దేవుడు సౌలు ఎందుకు చేశాడంటే, సౌలు దేవుని మాట వినలా. అందుకనే సౌలుని తీసేసి అతనికంటే ఉత్తముడు అయినటువంటి దావీదును దేవుడు 2వ రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు ఇశ్రాయేలును పరిపాలించడం కొరకై. కనుక మొదటిగా దేవుని ప్రేమిస్తేనంట 1000 తరముల వరకు. ఎంత సంగతి? తరములు కాదు, తరము అంటే 100 సంవత్సరాలు. 1000 తరములు అంటే 100 × 1000 అన్ని సంవత్సరం వరకు. 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేని మా వింతల కృపాంబుదియగు దేవా వింతగా కనుక 1000 తరముల వరకు మొదటిగా కలిగేటువంటి మేలంటే దేవుని నీవు నేను ప్రేమిస్తే ఆయన 1000 తరముల వరకు మన పిల్లలు అందుకే రాశాడు 128వ కీర్తనలో, నీ పిల్లలను నీవు. ఇది సంగతులు. ఆ యొక్క దయ, దేవుని యొక్క ఆ కరుణించటం, ఆ కరుణ, ఆ దయ, ఆ ప్రేమ మన మీద అంట మన పిల్లల తరతరముల వరకు ఉంటుందంట. ఎంత గొప్ప సంగతి! మొదటిగా దేవుని ప్రేమిస్తే 1000 తరముల వరకు ఆయన కరుణ మన మీద, మన పిల్లల మీద, పిల్లల మీద తరతరముల వరకు ఉంటుందని సెలవిస్తున్నాడు. రెండవదిగా దేవుని ప్రేమిస్తే కలిగేటువంటి మేలు. 91వ కీర్తన 91వ అధ్యాయం, కీర్తనలు 91. రెండవదిగా కీర్తన 91, దయచేసి 14వ వచనం చదువుకుందామా? 91:14. 91వ కీర్తన 14వ వచనం. 91వ కీర్తన అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని
రెండవదిగా దేవుని మనం ప్రేమిస్తే తప్పిస్తాడు. అది తప్పించే దేవుడు. ప్రమాదం నుండి, మనకు కలిగే అపాయం నుండి, మనకు కలిగే శోధల నుంచి, మనకు కలిగే దుఃఖం నుంచి, మనకు కలిగే శ్రమల నుంచి ఆయన తప్పించేవాడు. అందుకే దావీదు మహారాజు 116వ కీర్తనలో రాస్తాడు. రండి, 116వ కీర్తన 116వ అధ్యాయం దయచేసి 8వ వచనం చదువుకుందామా. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. మన దేవుడు ఎలాంటి వాడంట? తప్పించే దేవుడు. ఆ శ్రమకు, ఆ దుఃఖమునకు, ఆ వేదనకు, ఆ పరిస్థితులకు మనల్ని అప్పగించడు. ఆయన మనల్ని తప్పించే దేవుడిగా ఉంటాడు. ఆయన ప్రేమిస్తే చాలు. ఆయన ప్రేమిస్తే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించాను. దావీదు దినాల్లో, దావీదు స్వయం అనుభవాల్లో దేవుడు ఆయన అనేక రకాలుగా తప్పిస్తూ వచ్చాడు. సౌలు చేత తరం పడుతున్నాడు. ఆయన నేను కౌజు పెట్టవలే మిన్నలే వంటి వాడిని కదా, నన్ను ఎందుకు తరుముతున్నాము? ఏమన్నా దావీదు సౌలుకి ఏమన్నా అపాయం చేశాడా? చేయలేదు కదా. ఇశ్రాయేలు శత్రువు అయిన గొలియాతుని చంపాడే. అక్కడ స్త్రీలందరూ కూడా అన్నారు, ఆ రాజుకు 1000 కొలదిని, దావీదుకు 10,000 కొలది అని ఆ మాట విన్నాడు. తన మీద అసూయ పొందాడు, అసూయ పెట్టుకున్నాడు. అసూయ పెట్టుకోకూడదు ఎప్పుడైనా సరే. మనకంటే దేవుడు కొంతమందికి పాటలు పాడి, కొంతమంది వాక్యము, కొంతమంది పరిచర్య, కొంతమంది చేపలేయటం, కొంతమంది తోడటం, కొంతమంది వంట చేయటం, దేవుడు రకరకాలుగా పనులు ఇచ్చాడు. ఆ పనులు చేయటంలో వాళ్ళు ఉంటారు. మనకిచ్చిన పని నమ్మకంగా చేయాలి. అంతేగా నాకంటే ఎక్కువ రాయబడిన సామెతల గ్రంథంలో భక్తిహీనులు అసూయతో చచ్చేదరు అని రాయబడి. అసూయ ఉండకూడదు. అసూయే సౌలును చంపే స్థితికి ఆ నెబో గిల్బోవా పర్వతం మీద ఆ కత్తి మీద పడి ఆయన చనిపోయిన వాడిగా ఉంటున్నాడు. ఎంత ఘోరం! ఆదికాండం 39వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది, యోసేపు అన్నలు యోసేపు మీద అసూయపడిది అని రాయబడి ఉంది. మరీ అసూయపడి మరీ పగబెట్టుకున్నారు. చివరికి వీళ్ళ దేశంలో కరువు వస్తే చివరికి యోసేపు దగ్గరికి వెళ్ళారు. అసూయ మన జీవితంలో రాకూడదు. కనుక ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఆయన దావీదును తప్పిస్తూ వచ్చాడు. దావీదు సౌలు చేతులు తరం పడుతూ ఎన్గేది వరంలో, ఆ శూరారణ్యంలో, ఐక పొలములలో, చేనుల్లో, ఆ లోయలలో, కొండల్లో దాక్కుంటూ వచ్చాడు. ఆ పరిస్థితుల్లో యోనాతాను చేత దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఆ తప్పించబడే అనుభవాన్ని దావీదు పొందినవాడుగా ఉంటున్నాడు. అందుకని అన్నాడు, కన్నీరు విడవకుండా నా కన్నులను, మరణము నుండి నా ప్రాణమును, జారిపడకుండా నా పాదములను. ఎలాంటివంటే ఆయన తప్పించే దేవుడుగా ఉంటాడు అన్నాడు. దావీదునే కాదు, ఈనాడు మనల్ని కూడా ఇశ్రాయేలుతో సహపరులుగా క్రీస్తు రక్తము చేయబడిన నా జీవితంలో కూడా మనలను, మన కుటుంబాలను ఆయన తప్పిస్తాడు, మరణాపాయం నుంచి తప్పిస్తాడు. ఇంకా 91వ కీర్తనలో అదే మాట రాయబడింది. రండి, కీర్తన 91వ అధ్యాయం, కీర్తన 91వ అధ్యాయం, కీర్తన 91వ కీర్తన 10వ వచనం చదువుకుందామా. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు, నీ మార్గములన్నిట్లోనూ నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాప. కనుక ఏ తెగులు, ఈనాడు తెగులు, 2019లో తెగులు, 2020లో 21లో తెగులు, 20లో తెగులు, 21 ఏం సంగతి? ఆ కరోనా వైరస్ నుంచి, ఆ యొక్క మహమ్మారి నుంచి, ఆ యొక్క తెగుల నుంచి ప్రభువే మనల్ని రక్షించాడు, ప్రభువే మనల్ని కాపాడుతాడు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల అని రాయబడింది. కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేల్కొని ఉంటా వ్యర్థమే. ఇశ్రాయేలుని కాపాడిన దేవుడు, దావీదును కాపాడిన దేవుడు. ఆ క్రమంలో ఇది నిన్ను నన్ను కూడా మనల్ని కాపాడుతాడు. ఆయన ఏ తెగులును నీ గుడారము నా గుడారము సమీపించకుండా, మన మందిరాలు సమీపించకుండా, పరిశుద్ధులకు రాకుండా, దరికి రాకుండా ఆయన కాపాడేవాడు. యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో రాస్తాడు, నేను ప్రతి నిమిషము దానికి నీరు కట్టి కాపుదల చేస్తున్నాను. కనుక ఆయన ప్రతి నిమిషం మనల్ని కాపుతున్నాడు. ఈనాడు ఆయన కాపుదల ఉండబట్టే ఇది సజీవులుగా ఉంటున్నాం. ఈనాడు మన గొంతులో మన ఊపిరి ఉంది, మనం బ్రతికిన వారుగా ఉంటున్నాం. కనుక దేవుడు కాపాడాలి. అందుకే రాస్తాడు, దేవుడు తాను ప్రేమించు వారిని అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని
శ్రమలో నేను అతనికి తోడైందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని. కనుక రెండవదిగా దేవుని ప్రేమిస్తే మొదటిగా 1000 తరముల వరకు కరుణిస్తాడు. రెండవదిగా దేవుని ప్రేమిస్తే తప్పిస్తాడు, మనల్ని ఘనపరుస్తాడు, మనల్ని ఘనముగా ఉంచుతాడు, దీర్ఘాయువుతో నింపే దేవుడుగా ఉంటాడు. కనుక మనల్ని దేవుని ప్రేమించబద్దులమాయించున్నాం. మూడవదిగా దేవుని ప్రేమిస్తే మనకు కలిగే మేలేంటి? రండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయం. సామెతలు 8వ అధ్యాయం. సామెతలు 8 21వ వచనం చదువుకుందామా? 8వ అధ్యాయము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నింపుతును. మూడవదిగా దేవుని ప్రేమిస్తే మనకు కలిగేటువంటి మేలు ఏంటంటే, మనకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే, మొదటిగా 1000 తరముల వరకు ఆయన కరుణిస్తాడు. రెండవదిగా ఆయన మనల్ని తప్పిస్తాడు. మూడవదిగా రాశాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. ఒకవేళ దరిద్రతలో ఉన్నావో, అవసరతలో ఉన్నావో, అక్కర్లో ఉన్నావేమో, దేవుడు నన్ను కూడా ఆస్తికర్తలు. ఆస్తి 2 రకాలు, భౌతికమైన ఆస్తి వేరు, పరసంబంధమైన ఆస్తి వేరు. పరసంబంధమైన ఆస్తి వేరు, పరలోక ధనవంతు అది వేరు, ఇది వేరు. దేవుడు 2 విధాలుగా ఆశీర్వదిస్తాడు. రాస్తాడు, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిపరిచే దేవుడు. ఇశ్రాయేలును 40 సంవత్సరాలు మన్నాతో పోషించిన దేవుడు. ఇది నిన్ను కూడా ఆయన పోషిస్తాడు. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, వారిని ఆస్తికర్తలుగా చేస్తున్నాడు. కనుక ఫిలిప్పీ రాసిన పత్రికలు కూడా మాట ఉంది, మీ ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమలో నుంచి తీర్చబడుతూ వస్తుంది. నీ అవసరం ఏదైనా, నీ అక్కర ఏదైనా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన గుప్పిలిప్పి పోషించే దేవుడు, ప్రతి జీవిని పోషిస్తున్నట్టు ఇది నా అవసరతలు ఆయన తీర్చే దేవుడిగా వాగ్దానం చేస్తా అంటున్నాడు. కనుక మూడవదిగా ఆయన ప్రేమిస్తే మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు, మన అవసరతలు తీరుస్తాడు, మన పిల్లలను దీవిస్తాడు, మన పిల్లలకి ఉద్యోగాలు, మన పిల్లలకి వివాహాలు, మనల్ని కూడా ఆయన మన కుటుంబాలను దీవించేవాడుగా ఉంటున్నాడు. ఎందుకు సంగతి ఇక్కడ కాదు, పరలోక సంబంధమైన యాకోబు రాసిన పత్రికలో మాట ఉంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. దయచేసి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము దయచేసి 5వ వచనంలో ఒక భాగాన్ని చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా. కనుక విశ్వాసంలో భాగ్యవంతులు, పరసంబంధంగా మనల్ని భాగ్యవంతులుగా చేస్తాడు. కనుక మూడవదిగా ప్రభువుని మనం ప్రేమిస్తే ఆయన మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. మొదటిగా 1000 తరముల వరకు, రెండవదిగా తప్పిస్తాడు, మూడవదిగా ఆస్తికర్తలుగా చేస్తాడు. నాలుగవదిగా చూసుకుందాం రండి, దేవుని ప్రేమిస్తే మనకు కలిగేటువంటి 4వ మేలు. రండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమా 8:28 అందరికి తెలిసిన లేఖన భాగాన్ని. 8:28వ వచనం. 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కనుక 4వదిగా దేవుని ప్రేమిస్తే దేవుడంట మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. నిజంగా మనకి సమస్తము సమకూడి జరిగించలేము. మన యొక్క స్థితిగతులను బట్టి, మన మేధస్సును బట్టి, మన యొక్క జ్ఞానం బట్టి మనం ఏది సమకూర్చుకోలేము. అయితే నీవు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తావో ఆయనే సమస్తమును ఆయన సమకూర్చే దేవుడుగా ఉంటాడు. మన కొరకై తన ప్రియ కుమారుడైన యేసు ప్రభుని ఇచ్చిన ఆ దేవుడు మనం అడిగినప్పుడు ఆయన సమస్తమును ఎందుకు దయచేయడం రాయబడి ఉంది. కనుక సమస్తము దయచేసే దేవుడు, ప్రేమిస్తే చాలు దయచేస్తాడు. కనుక 4వదిగా దేవుని ప్రేమిస్తే ఆయనే సమస్తము సమకూడి మేలు కొరకై మనకు సమస్తము సమకూడి జరిగించేవాడుగా ఉంటున్నాడు. 5వదిగా దేవుని ప్రేమించే వారికి కలిగేటువంటి 5వ మేలు. రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians chapter 2 2
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, దయచేసి 9వ వచనం చదువుకుందామా? 9వ వచనం చదువుకుందామా? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. కనుక 5వదిగా వ్రాస్తాడు, దేవుని ప్రేమిస్తే ఆయన మన ప్రేమించే వారికి కొన్నిటిని సిద్ధపరిచాడు. బైబిల్లో ఉండే ఆయా సందర్భంలో. లూకాసు వార్తలో రాయబడి ఉంది, నాదా నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కనులారా సుమేన్ అంటాడు. కనుక దేవుడు మనకు మానవులకు ఆయన ప్రేమించే వారికి రక్షణను సిద్ధపరిచాడు. ఆ మాట చదువుకుందామా? రండి. మొదటి లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం, దయచేసి 32వ వచనం చదువుకుందామా? 2వ అధ్యాయం దయచేసి 32వ వచనం, 32వ వచనం చదవండి. 29 నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను నేను కనులారా చూస్తున్నట. ఇంకా దేవుని స్తుతిస్తూ ఆయన చెప్పబడిన మాటలు. కనుక దేవుడు సిద్ధపరిచింది ఏంటంటే రక్షణ. రక్షణ ఇచ్చుట యెహోవాది, ఆయనే రక్షణకు ఆధారము. ఈ లోకానికి రక్షణ తీసుకొచ్చింది ప్రభువైన యేసుక్రీస్తే. అందుకనే నాదా నీవు వచ్చింది ఎందుకంట? రక్షణ సిద్ధపరచడానికి వచ్చావు, రక్షించడానికి వచ్చావు. యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. రక్షకుడు, లోకరక్షకుడు యేసు ప్రభు. ఆయన మానవాళ్ళని రక్షించడు కొరకే, పాపులను రక్షించడం మనుష్య కుమారుడైన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది అని రాయబడు. కనుక మొదటిగా ఏమి సిద్ధపరిచాడు? రక్షణ సిద్ధపరిచాడు. రెండవది అక్కడే ఉంది, రండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం, దయచేసి 4వ వచనం చదువుకుందామా? ఆయన ఏమి సిద్ధపరిచాడు? మత్తయి సువార్త 22వ అధ్యాయము, దయచేసి చదవను. 22వ అధ్యాయం 4వ వచనం. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను. అక్కడ ఒక సందర్భంలో ఒక రాజు ఒక పెండ్లి కుమారుడు తన కుమారుడైన వానికి పెండ్లి విందు సిద్ధపరిచాడు. ఆ రాజు అంటున్నాడు, నేను సిద్ధపరిచిన విందు. ఆయన మనకు ఒక విందు సిద్ధపరిచాడు. ఆయన 2వ రాకడలో ఆ మధ్యాకాశంలో 7 ఏండ్ల విందులో మనం పాల్గొనబోతున్నాం. రక్షించబడిన నీ నా జీవితంలో ప్రభు వచ్చే వరకు మనము సజీవులుగా ఉంటే, ఆయన వచ్చినప్పుడు, ఆయన మేఘారుడై వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు ఆ మధ్యాకాశంలో 7 ఏండ్ల విందులో, 7 ఏండ్ల విందు. ఎంత గొప్ప సంగతి! ఆ దినాల్లో 7 ఏండ్ల భూమి మీద శ్రమలు. ఆ మహాశ్రమలకు తాలుకున్నవాడు ఎవడు? కొండల మమ్మల్ని చమ్మని పరిగెత్తారంట, ప్రాణం తీసుకోవటానికే ప్రయత్నం చేస్తారంట. మహాశ్రమలు భూమి మీద. 3.5 సంవత్సరం మామూలు శ్రమలు, 3.5 సంవత్సరంలో మహాశ్రమలు. అయితే రక్షించబడిన బిడ్డలు ఆ పరలోకంలో ఆ మధ్యాకాశంలో ప్రభుతో పాటు 7 ఏండ్ల విందులో పాల్గొంటారు. ఎంత గొప్ప ధాన్యత! ఆయన ప్రేమిస్తున్నావా? ఆ విందులో ఆ రాజు అయినటువంటి దేవుడు సిద్ధపరిచే యేసుప్రభు వారి ఆ విందులో, పెండ్లి కుమారుని యొక్క విందులో రాస్తాడు. ఆ విందుకు ఆ పెండ్లి గొర్రెపిల్ల వివాహ ప్రకటనలను రాయబడింది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము సమయమైంది. ఆ పెండ్లికి ఆ విందుకు పిలువబడిన వారందరూ ధన్యులే. ఒకనాడు విందులో పాల్గొనిపోతాం. కనుక దేవుడు మనకు కనపడిన కంటికి కనపడ నీవెన్నియో, చెవికి వినపడ నీవెన్నియో, కంటికి కనపడ నీవెన్నియో, చెవికి వినపడ నీవెన్నియో, హృదయాగోచరము కానివెన్నియో, సిద్ధపరచితివనాకై. హృదయాగోచరము కానివెన్నియో,
సిద్ధపరచితివనాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను. కనుక దేవుడు సిద్ధపరిచేవి అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి ఎంత గొప్ప సంగతి. ఆయన సిద్ధపరిచిన రక్షణ, రెండవదిగా ఆయన సిద్ధపరిచిన విందు, మూడవదిగా రాశాడు. రండి యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం దయచేసి 2వ వచనం చదువుకుందామా. 14:2. ఇంకేం సిద్ధపరిచాడు? మూడవదిగా ఏం సిద్ధపరిచాడు? 2. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇంకా ఆ దినాల్లో శిష్యులు కలవరపడుతున్నారు. యేసుప్రభు అంటాడు, కొంతకాలం నేను మీతో ఉంటాను అన్నప్పుడు, ఇంతకాలం అయ్యా 33 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు మీతో ఉన్నామే, మమ్మల్ని పోషించేవే, ఆహారం అయితే ఆహారం ఇచ్చేవే, మీతో ఉన్నామే, అయ్యా మీరు పోతున్నారంటే, మీరు వెళ్ళిపోతున్నారంటే ఆ మాట వినేవారికి శిష్యుల హృదయాలలో భయము, కలవరం. అందుకని రాష్ట్ర 14వ వచ్చి మొదట, మీ హృదయములను కలవరపడవనీయకుడి. కలవరపడుతున్నటువంటి ఆ శిష్యుల హృదయాలను దృఢపరుస్తూ ఉంటున్నాడు, ధైర్యపరుస్తుంటున్నాడు. అయ్యా అన్నాడు, మీ హృదయాలను కలవరపడనీయద్దు, నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందునూ విశ్వాసం ఉంచుడు. నా తండ్రి ఇంట అనేక స్థలములు అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను. ఎందుకు వెళ్తున్నాను? ముందుగా నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి, వాటిని సిద్ధపరుస్తున్నాను, మీ కొరకే సిద్ధపరుస్తున్నాను, నేను వెళ్ళి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఎంత ఊరడించే మాటలు, ఎంత ధైర్యపరిచే మాటలు, ఎంత నిరీక్షణ కలిగిన మాటలు. వెళుతున్నారంటే భయపడ్డారు, ప్రభు వస్తున్నారంటే సంతోషపడ్డారు, మరలా వస్తున్నాను. నిజంగా నా ప్రభువారు ముందుగా వెళ్ళింది ఎందుకంట, నీకోసం ఆనాడు శిష్యులకే కాదు, ఇది నా రక్షించబడిన నా జీవితంలో ఆయన సిద్ధపరిచేటువంటి ఆ గృహములలో, ఆ స్థలములలో ఒకానొక దినం ఉండబోతున్నాము. ఎంత సంగతి. దేవుడు మన కొరకై ఆ స్థలములు సిద్ధపరుస్తున్నాడు, ఆ గృహములు సిద్ధపరుస్తున్నాడు. ఒకనాడు వెళ్ళి ప్రభువుతో పాటు యుగాయుగములు ప్రభువుతో పాటు ఆ పరలోక రాజ్యంలో ఉండే ధన్యత దేవుడు ప్రేమించు వారికి దేవుడు ఇచ్చాడు. కనుక దేవుడు ఏం సిద్ధపరిచాడు? రక్షణ సిద్ధపరిచాడు. రెండవదిగా ఏం సిద్ధపరిచాడు? ఆయన విందు సిద్ధపరిచాడు. మూడవదిగా ఆయన స్థలములను సిద్ధపరచడానికే వెళ్ళాడు. నాలుగవదిగా ఏం సిద్ధపరిచాడు? రండి, హెబ్రీలు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక, పౌలు అపోస్తలుడు హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము, దయచేసి 16వ వచనం. 11. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకై ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. కనుక ఆయన రక్షణ సిద్ధపరిచాడు, రెండవదిగా విందు సిద్ధపరిచాడు, మూడవదిగా స్థలం సిద్ధపరిచాడు, నాలుగవదిగా అంటాడు ఆయన పట్టణం సిద్ధపరిచాడు. ఆ పరలోక పట్టణం, ఆ పరమకానాను, ఆ నూతన యెరూషలేము, ఆ పట్టణం, ఆ పట్టణంలో 12 గుమ్మములు. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచును, మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. నాలుగవదిగా ఆయన సిద్ధపరిచేది ఒక పట్టణాన్ని సిద్ధపరచు. ఆ పట్టణము 12 గుమ్మములు, ముత్యాలు, రత్నాలు, వైడూర్య, గోమేధిక పుష్పరాగాలతో వాటిని సిద్ధపరుస్తుంటున్నాడు. 12 గుమ్మములకు 12 పేర్లు పెట్టబడి ఉన్నాయి. ఎంత సంగతి. ఆ పట్టణంలో దేవుడే వెలుగు, సూర్యుడైనను చంద్రుడైనను ఉండని పట్టణం, ఆకలైనను దప్పుకైనను కన్నీరైనను ఉండని పట్టణం. గొర్రెపిల్లే ఆ పట్టణం మనకు వెలుగు. ఆ పట్టణంలో పాత నిబంధన పరిశుద్ధులు యేసు ప్రభు వచ్చేంత వరకు రక్షించబడి స్థిరముగా ఉంటున్న వాళ్ళు, ఆయన కొనిపోబడిన వాళ్ళు, వారందరూ కూడా పరలోక ఆ పట్టణంలో ఒకానొక దినం నివసించబోతున్నారు.
కనుక నాలుగవదిగా ఆయన పట్టణమును సిద్ధపరిచినాడు. కనుక ఐదవదిగా రండి, ప్రకటనల గ్రంథంలో ఆ మాట ఉంది. ప్రకటనల గ్రంథము 22వ అధ్యాయం. ఐదవదిగా ఆయన ఏం సిద్ధపరిచాడు? రండి, ప్రకటనల గ్రంథము 22వ అధ్యాయము దయచేసి 12వ వచనం చదువుకుందాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం. ఐదవగా జీతాన్ని సిద్ధపరిచాడు. జీతం ఎవరికి? పనిచేసిన వారికి జీతం. ఎంప్లాయీస్ ఉన్నారు, నెల అంతా పనిచేసిన తర్వాత 1వ తారీఖున జీతాలు ఇస్తారు. అదిగా కూలి చేసి నాలు చేసేవాళ్ళు ఉంటారు, సాయంత్రానికల్లా వారికి కావాల్సిన కూలి వారికి ఇస్తారు. అదేవిధంగా ఈ లోక యాత్రలో మనము ప్రభు కోసమై నమ్మకంగా ఉంటే, ప్రభు కోసమై పవిత్రుడిగా ఉంటే, అందుకే రాసిన పైన మాట, పవిత్రుడు అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిము, అపవిత్రుడు అయిన వాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే. ఇక నీ పరిశుద్ధిని బట్టి, నీతిమంతమైన జీవితాన్ని బట్టి ఒకనొక దినమున ప్రభు మనకు జీతాలను ఇచ్చేటువంటి వాడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున మన జీవితంలో మన క్రియలు ఎలా ఉంటుంది? మన క్రియలు ప్రభుకి ఆమోదయోగ్యంగా ఉన్నాయా? మన క్రియలు మంచివిగా ఉంటున్నావా? మన క్రియలను బట్టి ఆయన ఒకనాడు జీతం ఇచ్చేటువంటి దేవుడుగా జీతము సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉన్నది. ఆయన ఒకనొక దినమున మనకు ఆ జీతాన్ని ఇవ్వబోతున్నాడు, ఆ బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. కనుక అందుకే రాస్తాడు, దేవుడు తాను ప్రేమించిన వారికి, తన పిలువబడిన వారికి ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనపడవు, మనుష్య హృదయమునకు గోచరము కావు, కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుష్య హృదయానికి. కానీ సిద్ధపరిచిన ఈ 5 దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కనుక ప్రేమిస్తావా? ప్రేమిస్తే దేవుని ప్రేమించే వారికి ఆయన 1000 తరముల వరకు, దేవుని ప్రేమించిన వారికి ఇంకా రెండవదిగా, దేవుని ప్రేమించిన వారికి ఇంకా రెండవది తప్పించేవాడుగా ఉంటున్నాడు. దేవుని ప్రేమిస్తే సమస్తము సమకూడి జరిగించేవాడుగా ఉంటాడు. దేవుని ప్రేమిస్తే ఆయన మనకి కంటికి కనపడని, చెవికి వినపడని, హృదయానికి గోచరం కానీ ఆ 5 వాటిని దేవుడు మన కొరకై సిద్ధపరుస్తాడు. 6వదిగా రండి, దేవుని ప్రేమిస్తే మనకు కలిగేటువంటి మేలేంటి? యాకోబు రాసిన పత్రిక, యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందామా? యాకోబు రాసిన చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన కిరీటమును పొందు. కనుక 6వదిగా ప్రభువు ప్రేమిస్తే మనకు కలిగేటువంటి మేలేంటంటే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అంటాడు. కనుక 6వదిగా దేవుని మనం ప్రేమిస్తే, మనకిచ్చే శోధనలో నిలిస్తే, శోధనల రాక మనవు లోకంలో మీకు శ్రమలు కలుగును అని రాయబడింది. అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైన పౌలు ఒక సంఘానికి వెళ్ళి ఆ సంఘంలో ఉన్న పరిశుద్ధులను దృఢపరుస్తుంటాడు. మనం ఆ మాట చదువుకున్నాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తల కార్యములు దయచేసి 14వ అధ్యాయము, అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. అపోస్తలుడైన పౌలు అంతియోకాకి వెళ్ళి అంతియోకాలో ఉన్నటువంటి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించెను. కనుక శ్రమలు, ఈ యొక్క లోకయాత్రలో అనేక శ్రమలు మనకు వస్తాయి. ఈ శ్రమలలో, ఈ శోధనలో సహించేవారుగా ఉండాలి, నిలబడేవారుగా ఉండాలి. అందుకే రాశాడు 1 తిమోతికి రాసిన పత్రికలో, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని రాయబడి. యాకోబు పత్రికలో రాశాడు 5వ అధ్యాయంలో, యోబు సహనమును గురించి మీరు ఎరుగుదురు కదా అంటాడు. రండి 5వ అధ్యాయము 11వ వచనం. యాకోబు
5వ అధ్యాయము 11. సహించిన వారు ధన్యులు అనుకుంటున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును మీరు వింటిరి కదా. యోబు ఎంత సహించాడు. ఒక సమయంలోనే అప్పుడప్పుడే వచ్చాడు ఒకడు పరిగెత్తుకుంటా, అయ్యా ఇదిగో నీ గొర్రెలను వీటన్నిటిని కూడా శత్రువులు వచ్చి తోలుకెళ్ళిపోయారు. ఒకడు వచ్చాడు, అయ్యా నీ కుమారులు కుమార్తెలు పైన ఆ తగలబడి ఆ చనిపోయారయ్యా. ఇంకోటి వచ్చాడు, ఇంకోటి తెచ్చాడు. ఒక రోజు కొన్ని గంటల్లోనే ఇవన్నీ కూడా జరిగింది. అయినా యోబు తన యథార్థతను వదలకుండా ప్రభు ఇచ్చాడు, ప్రభు తీసుకున్నాడు. దేవుని నామమునకే మహిమ స్తుతి కలుగును గాక అని ఆ శ్రమలలో సైతము ప్రభును ఆరాధించిన వాడిగా ఉంటున్నాడు. ప్రభు ఇచ్చాడు, ప్రభు తీసుకోయాడు. ఎంత సహించాడు. అందుకే సహించిన వారం అయితే రండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక, క్షమించాడు 2వ తిమోతికి రాసిన పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక రండి. 2వ అధ్యాయము 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. కనుక మనకు వచ్చిన శ్రమలు, మనకు వచ్చిన ఇబ్బందులు, దుఃఖకరమైన పరిస్థితులు వీటన్నీ సహించబద్రమంటున్నాం. సహించిన వారికి జీవ కిరీటం అంట. అక్కడ రాశాడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఆ మాట రాయబడి చదువుకున్నాం. శోధన సహించు నరుడు వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము ఇచ్చేదను. కిరీటాలు ఉన్నాయి. జీవ కిరీటము, మహిమ కిరీటము, అక్షయ కిరీటము, నీతి కిరీటము, రకరకాలు చేసిన వారికి. పౌలు అంటాడు 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ వచనం అంటాడు, నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగును కడమొట్టి ఇదిగో నా కొరకై నీతి కిరీటము, నా కొరకు మాత్రమే కాదు నా వలే దేవుని యొక్క ప్రత్యక్షను అపేక్షించు ప్రతి వాని కొరకు అంటాడు. ఈనాడు దేవుని ప్రత్యక్షను అపేక్షిస్తున్నావా? ప్రభువుగా దినమున పౌలుకి ఇచ్చినటువంటి ఆ నీతి కిరీటం ఈనాడు మనకు కూడా ఇవ్వబోతున్నాడు. శ్రమలు సహిస్తావా? దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటం ఇస్తాడు. కిరీటాలు ఉన్నాయి, 5 రకాలైన కిరీటాలు. ఆ కిరీటాలు మనకి ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు శోధనలను సహించితే, శోధనలను ఓర్చుకుంటే, సహనంతో యోబోలే సహించితే, ఓర్చుకుంటే, నిలబడితే అప్పుడు జీవ కిరీటం మనకు జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు. కనుక ఆయన ప్రేమిస్తే ఈ జీవ కిరీటాన్ని పొందేవారుగా ఉంటున్నాం. దేవుడు తాను ప్రేమించే వారికి సిద్ధపరిచినవన్నీ కూడా దేవుడు 1000 తరముల వరకు. రెండవదిగా అంటాడు ఆ యొక్క తప్పించేవాడుగా ఉంటున్నాడు. మూడవదిగా తాను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. 4వదిగా సమస్తము సమకూడి జరిగించేవాడుగా ఉంటున్నాడు. 5వదిగా తాను సిద్ధపరిచినవి కంటికి కనబడవు, ఆ 5 రకాల వాటిని సిద్ధపరిచి 6వదిగా రాస్తాడు జీవ కిరీటం ఇస్తాను. 7వదిగా చూసుకుని మనం ముగించుకుని 7వదిగా యాకోబు రాసిన పత్రికలోనే ఆ మాట కూడా రాయబడింది. రండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం దయచేసి 5వ వచనం చదువుకుందామా. 2:5 నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, రాజ్య వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకొనలేదా. 7వదిగా దేవుని ప్రేమించే వారికి దేవుడంట ఆయన రాజ్యమునకు వారసు. తాను వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవుని వాగ్దానాలు ఎన్నైనను అవి అన్నీ అవును ఆమెనన్నట్లుగా ఉంటాయి. వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు. ఆయన వాగ్దానం ఇచ్చాయంటే మన జీవితాల్లో కూడా ప్రతి సంవత్సరము 31st నైటు మనం వాగ్దానం తీసుకుంటాం. ఆ వాగ్దానం గురించి ప్రార్థన చేసి బదులమంటున్నాం. ఆ వాగ్దానం దేవుడు ఇచ్చాడంటే అది నెరవేరుస్తాడు అంతే. సంఖ్యాకాండంలో రాయబడి ఉంది, దేవుని నోట నుంచి వచ్చిన మాట సెలవిచ్చిన వాడు యెహోవా. ఆయన మాట తప్పనివాడు, మారనివాడు, వాగ్దానం చేసినవాడు దేవుడు. ఆయన మాట అవునంటే అవును అంతే. వాగ్దానము నెరవేర్చేటువంటి దేవుడు. కనుక ఆ దేవుడు ఎలాంటివంట, ఈయన వాగ్దానము దేవుని యందు దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యం. దేవునికి ఒక రాజ్యం ఉంది. అందుకే యేసు ప్రభు జకర్యా గ్రంథం మొన్న కూడా ఆ పాము సండే
ఆ రోజున మనం కూడా మట్లాది వారు నాడు విన్నామప్ప, నీ రాజు నీతిపరుడును. ఎంత జకర్యా గ్రంథం 9వ అధ్యాయం రాస్తాడు. నీతిపరుడైన రాజు, యూదుల రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన రాజు, ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఇది శిలువ మీద ఉన్న దొంగ గ్రహించాడు. అయ్యా యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు, నీ రాజ్యంతో నన్ను, ఆయన రాజు. అందుకని యేసు ప్రభు శిలువ మీద అయ్యన్ నారాయణ్ అని రాయబడింది. అంటే కింగ్ ఆఫ్ జ్యూస్, నజరేతు వాడు, యూదుల రాజు అయిన యేసు ప్రభు అని ఆయన యొక్క శిలువ మీద రాయబడింది. కనుక ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన రాజు, ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో మనం ఒక దినం ఉండబోతున్నాం. కనుక ఆయన వాగ్దానము చేసినటువంటి, తాను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులు. ఎవరు వారసులు? పిల్లల వారసులు. మనం యేసు రక్తంలో కడగబడి దేవుని పిల్లలుగా చేయబడుతూ వచ్చాం. పిల్లలైతే ఆయన వారసులే అని రాయబడింది. తల్లిదండ్రులు చనిపోతే తల్లిదండ్రుల యొక్క ఆస్తి, తల్లిదండ్రుల ఇల్లు, తల్లిదండ్రుల యొక్క కలిగినదంతా తన పిల్లలకు వారసత్వంగా ఉంటుంది. ఈనాడు దేవుని పిల్లలుగా చేయబడిన మనము ఆయన వారసులం. ఆయన రాజ్యంలో ఒకనొక దినమున ఉండబోతుంది. ఎప్పుడంట? ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో. ఈ 7 అంతల మేలును ఆయన ప్రేమించు వారికి దాగి ఉంది. మొదటిగా 1000 తరముల వరకు, రెండవదిగా మనల్ని తప్పించే దేవుడు ఉంటున్నాడు, మూడవదిగా ఆయన మనల్ని ఆస్తిపరులుగా, దేవుడు తాను ప్రేమించు వారిని సామెతలుగా ఆస్తిపరులుగా చేస్తాడు. నాలుగవదిగా రోమిల రాష్ట్రపతిలో దేవుడు తాను ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరిగించు. ఐదవదిగా దేవుడు తాను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచనో అవి కంటికి సిద్ధపరిచిన రక్షణ, సిద్ధపరిచిన విందు, సిద్ధపరిచిన ఆ యొక్క ఆ స్థలము, సిద్ధపరిచిన పట్టణం, సిద్ధపరిచిన జీతము, ఇది మనకి ఇవ్వబోతున్నాడు. ఆరవదిగా ఆయన జీవకిరీటం ఇవ్వబోతున్నాడు. ఎవరైతే శ్రమలు సహిస్తారో దేవుడు వారికి జీవకిరీటం, తను ప్రేమించే వారికి జీవకిరీటం. ఏడవదిగా ఆయన తాను ప్రేమించే వారికి వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క రాజ్యమునకు మనలను వారసులుగా చేయబడి. ఎంత గొప్ప సంగతి. అందుకనే నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతోనూ దేవుని ప్రేమించబద్దులమైంటున్నాం. దేవుని ప్రేమిస్తే ఈ 7 అంతల మేళ్ళు ఈనాడు నీకు నాకు ఆయన దయచేసి దేవుడిగా ఉంటున్నాడు. అందుకని మన జీవితంలో ప్రభువుకు మొదటి స్థానం, ఆయన ప్రేమించబద్దులమైంటున్నాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మన వినికిల్లో దీవించున్నాడు. రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ రాత్రి బైబిల్ స్టడీలో మా గమనాన్ని తీసుకొచ్చిన 7 అంతల ఆశీర్వాదాల గురించి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మేము కూడా మా పూర్ణ హృదయంతోనూ, మా పూర్ణ ఆత్మతోనూ, మా పూర్ణ వివేకం, మా పూర్ణ బలంతోనూ ప్రభువా మిమ్మల్ని ప్రేమించబద్దులమైంటున్నాం. మిమ్మల్ని ప్రేమిస్తే ప్రభువా 7 అంతల ఆశీర్వాదాలు, 7 అంతల మేలు మాకు దయచేసే దేవుడిగా ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. సీయోను పక్షంగా సీయోనులో జరుగుతున్న ప్రతి పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన ప్రభువా ఇదేనం అల్పంగా చేయబడిన పరిచర్యను మీరు నీరు కట్టి ఫలింపులో తీసుకురండి. గొప్ప దేవా మీకు స్తోత్రాలు. ఈ రీతిగా సీయోనులో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరవలసిన ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏ తెగులు నీ గుడారము సమీపించదు అనే వాక్యాన్ని 91వ కీర్తన 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రభువా మా దేవ, కొంతమంది సహోదరులు ప్రభు కోవిడ్ బారిన అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నారు. ప్రభు కరుణించు వారిని లేవు, స్వస్థపరిచి యెహోవాగా బాగు చేసే దేవుడిగా మలాకి 4:2 జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన రెక్కల ఆరోగ్యము కలుగచేయును. ప్రభా మీరే మీ రెక్కల చాటును గల ఆరోగ్యంతో నింపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరచు యెహోవావు నీవే, ఆయన చేతులు స్వస్థపరచును. నాయన మీకు స్తోత్రాలు. మీ రక్త ప్రోక్షణ కిందకి తెస్తుంటున్నాం. అచ్చివాళ్ళు మా ప్రియులు సూర్ణపాలు అంటున్నాడు, కనికరించండి, మంచి ఆరోగ్యం దయచండి. లేవనెత్తము, కృంగిన వారిని, పడిపోయిన వారిని లేవనెత్తి ఉద్ధరించే దేవుడు తండ్రి. మీ మాట మాత్రము సెలవు, నీ దాసుడు నీ దాసురాలు బాగుపడును ప్రభు. అదేవిధంగా భారతపేట సేవకుడు కూడా ప్రభా అనారోగ్య పరిస్థితిలో ఉంటున్నారు, కరుణించము తండ్రి. తలకొండపాడు ఆ సేవకుడు కూడా అలాగే ఉంటున్నాడు, కనిపించండి. ఈరోజు నా ప్రభా తెలిసి తెలియక ఇంకా ఎవరైతే అటు స్థితిలో ఉంటున్నారో తండ్రి, హాస్పిటల్లో ఉంటున్నారు, బెడ్ మీద ఉంటున్నారు, అనారోగ్య పరిస్థితిలో ఉంటున్నారు, ప్రభా లేవనెత్తం ప్రభు, సహాయం చేయమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రీతిగా తండ్రి
గుంటూరు సియోన్లో జరుగుతున్న ప్రతి పరిచయను ఆశీర్వదించండి. గుంటూరుకు అనుబంధంగా ఉన్న జిల్లాలో ఉన్న 120 సంఘాలు, అక్కడున్న సేవకులు, అక్కడ ఉన్నటువంటి విశ్వాస కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటాం. మా ప్రభువా, మా దేవ, ఈ సియోన్లో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రభు వారి బిడ్డలను, ఎవరైతే విద్యార్థులుగా ఉంటూ తండ్రి ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నారో సాయం చేయండి. ప్రభా, వివాహాల కోసం ఎదురు చూసిన వారిని ప్రభా మీరే కరుణించు. ఏకాంగులను సంసారులుగా చేయదేవుడు అవుతాండి. తండ్రి, నేను మిమ్మలను మీ పిల్లలను వృద్ధి పొందించను. యెహోవా మమ్మలను మర్చిపోలేదు, ఆయన మమ్మలను ఆశీర్వదించును. 115వ కీర్తనలో వ్రాయబడిన మాటను 12-14 వచనాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. సాయం చేయండి, కనికరించము ప్రభా. ఈ రీతిగా ఎవరైతే ఇబ్బందులు, ఇరుకులో, అనారోగ్య పరిస్థితిలో ఉంటున్నారో కరుణించము నాయన, సాయం చేయండి. ఈ రీతిగా తండ్రి, ఈ దినము ఈ రాత్రి అల్పంగా చేయడం పరిచర్యను దీవించండి. ఈ కూడికై వచ్చిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని, వారిని జ్ఞాపకం చేసుకుంటూ నిండారుగా మమ్మల్ని ఆశీర్వదించమని వెళుతున్నాము. మీ సన్నిధి మాతో ఉంచమని, అలసిన మా దేహాలను స్పర్శించి రేపటి దినంకాయ సిద్ధపరచమని, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అనే వాక్యాన్ని మా పట్ల నెరవేర్చమని, సమస్త ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మైక అన్యోన్య సహవాసము మనకును, సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంగమునకును ప్రభువచ్చు పరింతము తోడుగా ఉండును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, దయచేసి గమనించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన సియోను విశ్వాసులకు ప్రత్యేకమైన ప్రకటన. ప్రస్తుతం ప్రపంచంలో విస్తరిస్తున్న కరోనా బట్టి వచ్చే ఆదివారం చిన్నపిల్లలను మందిరానికి దయచేసి తీసుకురావద్దని మనం చేస్తాం. పిల్లల్ని తీసుకురావద్దు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించండి. ఎవరు కూడా మాస్క్ లేకుండా, శానిటైజర్ లేకుండా, మాస్క్తో రావాలి. శానిటైజర్తో మీ చేతులను శుభ్రపరచుకోవాలి. వాటర్ బాటిల్ తప్పగా మీ తెచ్చుకోవాలి. ఇది అందరి ఆరోగ్యం దృష్ట్యా సియోను పక్షంగా సియోను పెద్దలు తెలియజేస్తున్నారు. గమనించండి, పరిస్థితులు బాగాల. కరోనా వైరస్ విజృంభించిన రోజు కొన్ని వేల మంది కరోనా బారిన పడుతున్నారు. అందుకని మనం కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. కనుక ఈ ప్రకటన సియోను పక్షంగా చేస్తున్నాము. దయచేసి గమనించి పాటించవలసిందిగా